నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. సరే అన్న, అపాయింట్మెంట్ ఇప్పిస్తారు కానీ ఇంకా కేంద్రం వడ్డుగుణమని చెప్పండి. కేంద్రం వడ్డుగుణమని చెప్పండి. నా మక్కలు వరి ధాన్యము, ఆ పొద్దుతిరుగుడు, ఆ పంటల నుంచి కోసుకొచ్చి ఆడేసిండ్లు, ఆ కేంద్రాల దగ్గర వేసి ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తాను. మరి గది కొనిపించే ప్రయత్నం చేయి. మహారాష్ట్రతో తర్వాత ముచ్చట పెడతావు కానీ ఇన్ని రోజులు ముచ్చట పెట్టడం నీకు తీరిక లేదేమో. ఇప్పుడు కొత్తగా ముచ్చట పెడతానని చెప్తాను. ఇక్కడ ముందు 8 మంది ఎంపీలను గెలిపించినందుకు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయర్రి. ఆ రైతులను ఆదుకున్న తర్వాత తీరిగ్గా మహారాష్ట్రకు పోయి అక్కడ ముచ్చట్లు పెట్టి ఆ ప్రాజెక్టు కట్టించే ప్రయత్నం చేయండి. గిల్లి కజ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. రాష్ట్రంలో నడుస్తున్నది కరప్షన్, కలెక్షన్, కమిషన్ పాలన. అందరికీ ఛాన్స్ ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకు ఆ విజ్ఞప్తి చేస్తానో బాగానే, ఇస్తే ఏం చేస్తావు గజ్జెప్పు జర. మన ఇంట్లోనే వాడు ఉన్నాడు కదా, ఏం చేసిండు? అవకాశం ఇస్తానట ఏదో చేసుకొస్తారట. ఏది మొత్తం రాష్ట్రాన్ని మత పిచ్చలతోటి, ఉన్మాదులతోటి నింపి పారేద్దామనే.